ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ పాసందులో చేరి మిమ్మలను పూజించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మా ఊపిరి మాలో ఉంచి మాకు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణను బట్టి, నిత్య జీవాన్ని బట్టి, నిత్య సంతోషాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రండి. మాకు కావలసినటువంటి మాటలు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపెద, యేసుతో నడిచెద, యేసుతో గడిపెద, యేసుతో నడిచెద, పరమును చేరగనే వెళ్ళెదా, పరమును చేరగనే వెళ్ళెదా, ఆనుకువలి సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనములో, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. దేవుడు తన ప్రజలైన వారితో వస్తానని, వారికి తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. మనతో వచ్చే దేవుడు ఈ లోకంలో మనతో వస్తామని చాలామంది చెప్తారు, మనతో ఉంటామని చాలామంది చెప్తారు. కానీ వారు మధ్యలోనే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. వారు మధ్యలోనే మోసం చేసి వెళ్ళిపోతారు. మోసం చేయని వాడు, జీవితాంతము నీతో వచ్చేవాడు, నీతో ఉండేవాడు, నిన్ను సృష్టించిన దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా మనతో అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో మనతో రారు. కాబట్టి మనము ఎంతో మోసపోతుంటాం మనుషులను చూసి. వారు మనతో వస్తారు, మనతో ఉంటారు, మనతో జీవిస్తారు అనుకుంటాం మనం. కానీ వారు మనను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు. కానీ నిన్ను ఒంటరిగా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు.
దేవుడు మనతో వచ్చినప్పుడు మనము ఎలాగుంటాం అంటే 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 5వ వచనం ఆఖరి భాగంలో ధైర్యముగా ఉండుడి. దేవుడు మనతో వచ్చినప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనము ధైర్యముగా ఉంటాం. ఏ పరిస్థితులకి మనం భయపడకుండా, ఎటువంటి పరిస్థితులకి, వ్యాధులకి, శోధనలకి భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడు అనే గ్రహింపు కలిగి ధైర్యముగా ఉంటాం. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో వచ్చినప్పుడు మనకుండే గొప్ప విషయం ఏంటంటే ధైర్యముగా ఉంటాం. ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు, పెరుగుతనం గల ఆత్మనివ్వలేదు దేవుడు. కాబట్టి మనల్ని ధైర్యపరిచేవాడు, మనకి ధైర్యం ఇచ్చేవాడు దేవుడే. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో కూడా ధైర్యపరిచేవాడు. రెండవదిగా, దేవుడు మనతో ఉన్నప్పుడు మన జీవితంలో ఎలా ఉంటాం? 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 10వ వచనం ఆఖరి భాగంలో, నీ పితరులు యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. మనము ఆనందముగా ఉంటాం. దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో వచ్చినప్పుడు ఆనందం. కాబట్టి ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆనందం. అన్ని పరిస్థితుల్లో కూడా ఆనందిస్తాం. కష్టముల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో కూడా ఆనందించేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దిగులు పడకుండా, కృంగిపోకుండా, విచారపడకుండా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. మూడవదిగా, విజయం. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి విజయము కలుగుతుంది. 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండములో 7వ వచనం ఆఖరి భాగంలో, నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి శత్రువు మీద, పరిస్థితుల మీద విజయం ఇస్తాడు దేవుడు. దేవుడు మనతో లేకపోతే మనకు ఓటమి, మనం జయించలేము ఏ పరిస్థితిని కూడా. దేవుడు ఎవరితో ఉంటాడో వారికి విజయాన్ని ఇస్తాడు. శత్రుల మీద విజయం, లోకం మీద విజయం, పాపం మీద విజయం, శోధనల మీద విజయం, అన్నిటిలో కూడా విజయాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆయన మరణమును జయించిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు. ఆయన మనతో ఉండి మనకు విజయం ఇస్తాడు. కాబట్టి దేవుడు జయశీలుడైన వాడు. కనుక ఈ ఉదయకాలము నీతో ఎవరు లేరనుకుని బాధపడుతున్నావేమో, నేను ఒంటరివాడిని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు నీతో వచ్చేవాడు దేవుడే. ఆయన నీతో వచ్చినప్పుడు నీకు ధైర్యము, నీకు ఆనందము, నీకు విజయము కలుగుతుంది. కాబట్టి దేవుడు నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు. మోషే అనే భక్తుడు అన్నాడు, నీ సన్నిధి మాతో ఉండాలి, మీరు మా మధ్య లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము అన్నప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దేవుడు లేకుండా, దేవుడు మనతో రాకుండా మనం ఏమీ చేయలేము. కనుక మనతో రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడిని నువ్వు అంగీకరిస్తే ఆయన నీతో వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీతో రావాలంటే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించని నీ చిన్న ప్రార్థన చేస్తే నీ పాపాలు దేవుడు క్షమించి నీతో వస్తాడు, నీలో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు.
ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగా. ప్రేమగల ప్రభు, దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. మాతో వచ్చే దేవుడవు, మాతో ఉండే దేవుడవు ప్రభా. ఎంతోమంది మీకు విరోధముగా మీరు లేకుండా జీవిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడండి. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఆయన. వారితో మీరుండండి ఆయన. వారిలో మీరుండండి. వారిని రక్షించుకోండి. వారి పాపాల నుంచి విడిపించండి ఆయన. మా దేశంలో రక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాం. రోగుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆయా సమస్యల్లో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. స్కూల్కి వెళ్ళే వారి కొరకు, హాస్టల్లో ఉంటున్న వారి కొరకు, మన ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న వాళ్ళ కొరకు సహాయం చేయండి. ఆ వ్యాపారాల్లో ఉన్న వారి కొరకు, గర్భిణీ చనిపెడి తల్లులు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. జ్ఞాపకం చేసుకోమని ఈ దినమందు మీ సన్ని తోడు ఉంచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడునుగాక. ఆమేన్.